ఒకే ఒక్క పౌడర్తో మనం బాత్రూమ్ క్లీనింగే కాదండి, మొత్తం ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేయొచ్చండి. వదలలేని గండు మరకలను సైతం వదిలించేస్తుందండి ఈ పౌడరు. వేడి నీళ్ళలో కలిపేసి ఇలా బాత్రూంలో జల్లేయడమేనమాట. మనం బ్రషింగ్ కూడా చేయాల్సిన పని లేదు. డోర్ వేసేసి అలా ఒక 5 నిమిషాలు వదిలేస్తే నీళ్ళతో మనం వాష్ చేసుకుంటే చాలండి. మీకు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ వీడియో. అసలు రబ్ చేయాల్సిన పనే లేకుండా ఎంతటి గండు మరకలనైనా సరే చాలా తేలిగ్గా వదిలించే నేను రెడీమేడ్ పౌడర్ అనేది చూపిస్తాను. సో మనం బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి ఒక సరికొత్త పద్ధతి అనేది చూసేసాము. అంతేకాదండి, మనం ఈరోజు బాత్రూంలో ఉన్న బ్యాక్టీరియాని కూడా తొలగించే ఒక పవర్ఫుల్ పౌడర్ అనమాట. క్లీనింగ్ చేస్తుంది, అలాగే బ్యాక్టీరియాని తొలగిస్తుంది. కాబట్టి ఈ రెమెడీ తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం స్టవ్ మీద ఇలా గిన్నెలో వాటర్ పెట్టేసుకోవాలి. వాటర్ బాగా వేడిగా ఉంటే బాత్రూంలో అలా వేసామో లేదో ఆ మురికి లోపలున్న క్రిములు అన్నీ పోతాయి అన్నమాట. నీళ్ళు ఇలా బాగా వేడెక్కాయి చూడండి, బాగా మరగనవసరం లేదు, ముట్టుకుంటే కాలుతాయి కదా, అలా మనం వేడి చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం ఈ పౌడర్ని ఒక 1 టీ స్పూన్ 2 స్పూన్ల వరకు వేసుకున్నా కూడా మంచిగా క్లీన్ అయిపోతుంది. మా బాత్రూమ్ ఇప్పుడు మామూలుగానే ఉంది కాబట్టి నేను 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇంతకీ ఈ పౌడర్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసాం ఆల్రెడీ నేను వీడియో అనేది పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు చూడండి. ఆల్ ఇన్ వన్ పౌడర్ అనమాట. ఇంట్లో ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా ఇంట్లో ఒక రూమ్ ఫ్రెషనర్గా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు మనం ఎలాంటివి క్లీన్ చేయాలనుకున్నా, అంటే సోఫాస్, గ్లాస్, వుడ్, టైల్స్, మార్బుల్ ఏదీ లేదు, ఏదైనా సరే తల మెరిసిపోవాల్సిందే. అంత ఆల్ ఇన్ వన్ క్లీనర్. కిచెన్ క్లీనింగ్ చేసుకోవడానికి ఈ క్లీనర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ పౌడర్తో క్లీనర్ ఎలా ప్రిపేర్ చేస్తామో ఆ వీడియో అయితే చూసేసేయండి. నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనం ఈ క్లీనింగ్ చేసుకోవడానికి, అంటే బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి వాడవలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ పట్టిక అండి. ఈ పట్టికని మనం ఆయుర్వేదిక్ షాప్లో కానీ లేకపోతే పూజా మందిర షాప్లో కానీ అడిగితే ఇస్తారు. ఈ పట్టికని ఇలా ముక్కలుగా చేసుకొని ఈ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. చిన్ని ముక్క మనం స్నానం చేసిన నీళ్ళలో వేసుకొని చేస్తే మన ఒంటి మీద ఉన్న ఎలాంటి బ్యాక్టీరియా అయినా, అంటే ఎలాంటి స్కిన్ ఎలర్జీస్ అయినా కూడా పోగొట్టే ఈ పట్టికని మీరు కూడా తెచ్చుకోండి. అలాంటిది ఈరోజు బ్యాక్టీరియాని తొలగించే బాత్రూమ్ క్లీనర్ తయారు చేస్తున్నాం కాబట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 3 స్పూన్ల వరకు ఉప్పు, అలాగే మనం తీసి పెట్టుకున్న 1 టీ స్పూను పట్టిక, ఈ పట్టికని మనం ఇలా చితక్కొట్టుకొని వేసేసుకోవాలన్నమాట. 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను నేను కరెక్ట్గా. మనం చిన్ని ముక్క వేసుకున్నా చాలండి, ఎంతో ప్రతిఫలం. అలాంటిది 1 టీ స్పూన్ వేసుకుంటున్నాం కాబట్టి ఇంకా బాగా మురికి కుదిలిపోద్ది అనమాట. ఇప్పుడు ఇందులోనే కర్పూరం స్మెల్ ఎంతమందికి ఇష్టమో, నిజంగా నాకైతే చాలా ఇష్టం అండి. ఈ కర్పూరంతో ఉన్న ఆ స్మెల్ వల్ల బొద్దింకలు కానీ మన బాత్రూంలోకి ఎలాంటి క్రిమికీటకాలు కూడా చేరవు. కంటికి కనిపించేవి కాదండి, కంటికి కనిపించేవి కూడా వెళ్ళవన్నమాట, అంత బాగా పనిచేస్తుంది. సో ఇందులోనే మనం దాల్చిన చెక్క ఎప్పుడు కూడా ఒక రియల్ ఫ్రేగ్రెన్స్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ ప్రాసెస్లో అయితే దాల్చిన చెక్క ఫ్లేవర్ చాలా మంచిది, చాలా బాగుంటుంది. అలాగే ఇన్ఫెక్షన్ కూడా దరిచేరకుండా ఇవన్నీ మనం పౌడర్ రూపంలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం. ఈ పౌడర్ మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. వాటర్లో కలిపేసేసి మనం క్లీనర్ లాగా యూజ్ చేయొచ్చు, వేడి నీళ్ళలో కలిపేసి బాత్రూమ్ క్లీనర్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట. వేడి నీళ్ళలో ఈ పౌడర్ వేయగానే చాలా బాగా పనిచేస్తుందండి క్లీనింగ్ చేసుకోవడానికి. మెయిన్ టైల్స్ మీద మచ్చలే కాదు, టైల్స్ మీద ఉన్న బ్యాక్టీరియాని కూడా తొలగిస్తుంది. లైజాలు, డెటాలు కంటే కూడా పవర్ఫుల్. ఇంతలా క్లీన్ అవుతుంది. అలాగే ఇంకొకటి ఏంటి, మనకి మంచి నీట్గా మంచి సువాసన వస్తూ ఉంటుంది కదా. ఇంట్లో బ్యాడ్ స్మెల్ లేకుండా ఎప్పుడు మనకి పాజిటివ్గా ఉంటే మన బ్రెయిన్ కూడా పాజిటివ్గా ఉంటుంది కదా. సో ఈ పౌడర్ అయితే మాత్రం నిజంగా చాలా అల్టిమేట్గా నచ్చుతుంది మీకు. తయారు చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు ఈ వేడి నీళ్ళల్లో మనం ఈ పౌడర్ను 1 టీ స్పూన్ వరకు వేసేసేయాలన్నమాట. తర్వాత ఇందులోనే మనం ఆ బాత్రూంలో ఉన్న మురికిని తొలగించాలంటే ఇందులో 1 టీ స్పూన్ వరకు మనం వంట సోడా వేసుకోవాలి. తర్వాత వెనిగర్ వేసుకోవాలి. ఈ 2 వేసుకోవడం వల్ల మురికి పోతుంది, అంతేనండి. సో మురికి పోవాలనే కదా మనం ఇంత తాపత్రయపడేది. యాసిడ్ కంటే కూడా పవర్ఫుల్గా పనిచేసేస్తుంది అనమాట. వేడిగా పొగలు అంటే ఆ పొగలతో మనం వేడి నీళ్ళు బాత్రూంలో వేసామో లేదో మొత్తం మట్టి, ఆ గండు మరకలు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. మా బాత్రూంలో గండు మరకలా పట్టేసాయి అనమాట. ఒక చూడండి, కమౌట్ దగ్గర రెడ్నెస్ అది అసలు వదలట్లేదు అనమాట. సో నేను ఈ వాటర్ వేసాను, వేడి నీళ్ళు వేసి బయటకు వచ్చేసామంటే మొత్తం అదంతా కూడా ఎలా వదిలిపోతుందో చూపిస్తాను చూడండి. బాత్రూమ్ దగ్గర ఈ రెడ్ చార్లు అందరికీ ఏర్పడిపోతూ ఉంటాయండి. సహజంగా మనం ఎప్పుడైనా ఊర్లు వెళ్ళినప్పుడు ఇలా అవుతూ ఉంటాయి.
కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇలా వేడి వేడి నీళ్ళు ఈ వెనిగరు వంట సోడా కలిపిన ఈ నీళ్ళని మనం ఆ మరకల మీద మొత్తం బాత్రూమ్ అంతా స్ప్రెడ్ చేసేయండి. అసలు బ్రష్ రుద్దాల్సిన పనే లేదనమాట. ఇంతకుముందు నేను చెప్పిన బాత్రూమ్ క్లీనర్ రుద్దాల్సిన పని ఉండేది, ఇప్పుడైతే రుద్దాల్సిన పనే లేదు. జస్ట్ ఈ వాటర్ వేసేసేసి మనం ఇంకా డోర్ అనేది క్లోజ్ చేసేయాలన్నమాట. సో డోర్ క్లోజ్ చేసేసుకొని తర్వాత మనం వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకుంటే చాలండి. సో నేను ఇక్కడ ఆ మచ్చల దగ్గర అవి చూస్తున్నారు కదా, అదంతా కూడా ఒకసారి బ్రష్ అనేది చేస్తున్నాను. యాక్చువల్గా మనం ఇలా కూడా చేయనవసరం లేదు. నార్మల్గా మనం ఆ వాటర్ వేసి వచ్చిన వెంటనే ఆ తుప్పు మొత్తం కూడా తినేస్తుంది అనమాట. జస్ట్ నేను ఇక్కడ జారుతుందని చెప్పేసి పాపకు నలుగది పెడుతూ ఉంటాను కదండి, జారుతుందని చెప్పేసి ఆ పసుపు మరక లాంటిది బ్రష్తో నీట్గా క్లీన్ చేస్తున్నాను అంతే. ఆ ఎర్రని మచ్చలు ఇందాక ఉన్నాయి, ఇప్పుడు లేవు, చూసారు కదా. సో అలా మనకి అదంతా తినేస్తుందండి. మనం డోర్ తీసినప్పటికీ ఆ వేడి వేడి వాటర్కి ఏంటంటే అదంతా కూడా క్లీన్ అయిపోద్ది అనమాట. బిఫోరు ఆఫ్టర్ రిజల్ట్ ఎలా ఉందో మీకు ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుందండి. చూసారు కదా, ఆ మరకలన్నీ కూడా ఆ వేడి వేడి నీళ్ళు వేయగానే మొత్తం అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే కానీ మీకు అర్థమవుతుందండి. బాత్రూమ్ క్లీనర్ ఇంతకంటే మంచి సువాసన వచ్చే క్లీనర్, నెక్స్ట్ బ్యాక్టీరియాని తొలగించే క్లీనర్, మొత్తం టైల్స్ మొత్తం కూడా నీట్గా తెల్లగా మార్చే క్లీనర్ మళ్ళీ మనకు దొరకదనమాట. కాబట్టి ఈ పట్టికతో తయారు చేసిన ఈ పౌడర్ని రెడీ చేసుకోండి. అలాగే నేను ఇంతకుముందు పోస్ట్ చేసిన ఈ థంబ్నెయిల్ వీడియో కూడా మీరు చూడండి. ఎందుకంటే ఈ క్లీనర్తో ఆల్ ఇన్ వన్ క్లీనర్ అని అంటున్నాను కదండి, మనం మాప్ పెట్టుకునేటప్పుడు ఈ క్లీనర్ యూజ్ చేయొచ్చు, ఈ పౌడర్ని మనం బాత్రూమ్ క్లీన్ చేయడానికి యూజ్ చేయొచ్చు, అలాగే ఇల్లు క్లీన్ చేయడానికైనా బూజులు దులుపుకోవడానికైనా ఈ క్లీనర్ యూజ్ చేయొచ్చు. మీకు ఒక థాట్ కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది, తప్పకుండా ఈ వీడియో వాచ్ చేయండి, ఓకేనా. సో మనం ఎలాంటి క్లీనింగ్ సెక్షన్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఈవెన్ మనం ఒక్కొక్కసారి కబోర్డ్స్ అవి క్లీన్ చేస్తూ ఉంటాం, అలాగే బీరువా క్లీన్ చేసుకుని ఉంటాం, అప్పుడు ఈ వాటర్తో అలాగే ఈ పౌడర్తో మనం క్లీన్ చేసామనుకోండి గుడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. బీరువా మొత్తం కూడా మంచి సువాసన వస్తుంది. పట్టిక కదండి, సాలీళ్ళు పట్టు పురుగులు లాంటివి కూడా లోపలికి వెళ్ళవన్నమాట. పట్టికతో ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇది శరీరంలోకి తీసుకోవడం ఇంకా మంచిది. అలాంటిది ఈ పట్టికని మనం క్లీనర్గా యూజ్ చేసాము. చెడు బ్యాక్టీరియాని తొలగిస్తుందంట ఇది. నెక్స్ట్ వచ్చేసి వైరస్ని తొలగిస్తుందంటండి. ఇది కొన్ని శాస్త్రాల్లో, చాలా ఆయుర్వేద శాస్త్రాల్లో వాడుతూ ఉంటారు. మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయి, అందులో ఇది ఒకటి అనమాట. ఈ పట్టికని మనం ఆయుర్వేదిక్ షాప్లో మీకు అందుబాటులో లేకపోతే పూజా మందిరం షాప్లో ఖచ్చితంగా దొరికేస్తుందండి. అక్కడికి వెళ్ళి పట్టిక కావాలని అడిగితే మీకు తప్పకుండా దొరుకుతుంది. సో ఈ పట్టికను తెచ్చుకొని స్నానం చేసే బకెట్లో చిన్న ముక్క వేసుకొని స్నానం చేశారంటే మనకున్న చెడు దోషాలు కూడా పోతాయంట. అలాగే మన చెడు బ్యాక్టీరియా, అలాగే ఎలాంటి ఎలర్జీస్ ఉన్నా కూడా, స్కిన్ ఎలర్జీస్తో బాధపడే వాళ్ళకి కూడా ఈ పట్టిక యూజ్ అవుతుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఇంతలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియో నెక్స్ట్ వచ్చేసి ఉపయోగపడేది కాబట్టి మనం దీనితో తయారు చేసిన ఈ బాత్రూమ్ క్లీనర్ ఎంతో బాగా ఉపయోగపడుతుందని నిజంగా నేను నిజంగా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ పౌడర్తోనే నేను బాత్రూమ్ క్లీన్ చేసేస్తున్నాను. అందుకే ఈ మధ్యకాలంలో నేను క్లీనర్స్ ఏమీ రెడీ చేసి చూపించలేదు. ఈ వీడియో నేను అందుకే షేర్ చేస్తున్నానండి. ఇంతకంటే సింపుల్గా వేడి నీళ్ళు మీరు బాత్రూమ్లు అనేది ఈ విధంగా క్లీన్ చేస్తారంటే ఇలా తల మెరిసిపోయే బాత్రూమ్ మీకైతే సొంతమవుతుంది. ఎలాంటి రబ్బింగ్ అనేది చేయనవసరం లేదు, ఓకేనండి. తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.